ఆయన పిల్లలమైపోయిన మనము సహవాసానికి రావాలి. చాలా సహవాసాలు ఉంటాయి. ఏ గూటి పక్షి ఆ గూటికే చేరుకుంటారు. తాగుబోతున్నాడు అనుకో, ఆడికి సాయంత్రం అయ్యేటప్పటికి ఏమనిపిస్తుంది? నా జతగాల దగ్గరికి పోవాలి, ఆడి దగ్గర ఎంజాయ్ చేయాలనుకుంటాను. గ్యాంబ్లింగ్ చేసేవాడు ఉన్నాడు అనుకో, ఆ గ్యాంబ్లింగ్ ఎక్కడైతే నిర్వహిస్తారో అక్కడికి వెళ్ళిపోయి ఆడి జేబులో ఉన్న డబ్బులన్నీ అక్కడ లాస్ అయిపోయి ఒట్టినే చేతులతో తిరిగి వచ్చే వరకు వాడికి నిద్ర పట్టదు. ఆ సహవాసం వేరు. ఈ మధ్య ఒక సహవాసం కూడా చూసాం సంక్రాంతిలో, మీరు టీవీల్లో చూసుంటారు. ఎక్కడెక్కడి నుండో, వైజాగ్ నుండి, గుంటూరు నుండి, తెలంగాణ నుండి వచ్చేసారు, ఆడవాళ్ళు వచ్చేసారు. వాళ్ళని అడుగుతున్నారు, ఈ రిపోర్టర్లకు చూడండి ఎంత బుద్ధి లేదో. వాళ్ళని అడుగుతున్నారు, అమ్మా మీకు ఇవంటే ఇష్టమా? మాకు కోడి పందాలు అంటే ఇష్టమండి, మేము చెవి తగ్గోసుకుంటాము. మీరు పందెం కడతారా? నేను పందెం కట్టాను. ఎంత కట్టారమ్మా మీరు? నేను 25,000 కట్టాను. ఎంత వచ్చింది? ₹1 కోటి వచ్చింది. పాపపు పనే కదది. పూర్వం అలాంటి చోట్లకి వెళ్ళినాక మగోళ్ళే ముసుగులు వేసుకుని వెళ్ళేవారు, ఎవరన్నా చూస్తారా అని. ఇప్పుడు మన సంస్కృతి, ఇప్పుడు మన జీవితాలు ఏమైపోయాయి అంటే ఆడవాళ్ళు కూడా ఆ చీకటి బ్రతుకులకి అలవాటు చేసేస్తున్నారు. ఈ ఇమ్మోరాలిటీస్ చెయ్యకూడని సహవాసాలు. దావీదు అంటాడు, దుష్టుల ఆలోచన చొప్పున నలవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండి చోటును కూర్చుండక, సహవాసము సజీవుడైన దేవునితో సహవాసం. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనములో మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఇక్కడ ఒక మాట ఉంది, కీలకమైన మాట, మీ బుర్రలోకి నేను ఎక్కించాను. అదేంటో నాకు చెప్పాలి ఇప్పుడు. పిలిచిన అనే మాట, ఎక్లీసియా. పిలిచిన అనే ప్రతి చోట మీరు మైండ్లో ఏం పెట్టుకోవాలా? ఎక్లీసియా, గ్రీకు మాట. ఈ ఎక్లీసియా అనే పదానికి ఏంటంటే పిలవబడిన వారు, మన ప్రభువైన యేసుక్రీస్తు అన్న తను కుమారునే. మీ ఫ్రెండ్ ఎవరంటే ఏమని చెప్తారు? నా స్నేహితుడు, నా నిజ స్నేహితుడు నా యేసయ్య. కాబట్టి నువ్వు చర్చికి రావడం అంటే ఏంటి? యేసయ్యతో సహవాసం చేయడానికి, ఆయన సహవాసములో ఉండడానికి. ఆయన సహవాసములో ఆశీర్వాదం ఉంది, ఆయన సహవాసములో సమాధానం ఉంది, ఆయన సహవాసములో శాంతి ఉంది, ఆయన సహవాసములో నీకు ఏముందండి? దేవుని యొక్క ప్రతి విధమైన దీవెన ఉంది. సంఘమునకు అందుకే రావాలి. హెబ్రీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయం 25వ వచనంలో కొందరు మానుకొనున్నట్లుగా, అమ్మా మీరెప్పుడు సంఘానికి రావటం మానుకోకండి, ఆశీర్వాదాలు దూరం అయిపోతాయి. ఆదివారపు ఆరాధన కానీ, శుక్రవారపు ఆరాధన కానీ, ప్రత్యేక కూడికలు కానీ, ఏ కాలింగ్ ఇచ్చినా పాస్టర్ అమ్మ గారు, ఏ పిలిపిచ్చినా మీరు నేను ముందుంటానని వస్తే ఆ దేవుని యొక్క ఆశీర్వాదము మీకే. దేవుని ఆశీర్వాదము మీకే. కొందరు మానుకొనున్నట్లుగా సమాజముగా కూడుట మానక, మనం ఏం చేయాలి? మనం ఒకరినొకరు హెచ్చరించుకోవాలి. అమ్మా పోయిన వారం ఎందుకు మానేశావు? అలా మానక తల్లి, దేవుడికి దూరం అయిపోతావు కదా. వాక్యము లేకపోతే మనము ఆ రోజు ఆహారం లేకపోయినా ఉండగలం, కానీ క్రైస్తవులము వాక్యము లేకపోతే ఉండలేము. రావాలి కదా, ఇలాగ హెచ్చరించుకోవాలి. ఆ తర్వాత ప్రేమ చూపాల. మీ మధ్య ఏంటట, కొంతమంది ఉంటారండి ఎడముఖం పెడముఖం, కలిసి ఉండరు. ఇంకా మీరందరూ కలిసి ఉన్నారు, ఒక బెంచ్ మీద 4-5 కూర్చొని ఉన్నారు. కొన్ని సంఘాల్లో అయితే ఆ బెంచీలు ఖాళీగా ఉన్నా ఆవిడ పడదంటే కింద కూర్చుంటుంది ఆవిడ. సంఘములో ఏముందంటే ప్రేమ ఉంది. సంఘంలో ఏముంది? ప్రేమ. ఆ ప్రేమ చూపుచు సత్కార్యాలు చేయాలట. మనం సత్కార్యాలు అంటే మనకు చేతనైన మేలు ఎవరికైనా చేయవలసి వస్తే, మనకు చేతనైన మేలు సంఘమునకు అవసరమైతే, పరిచర్యకు అవసరమైతే
ఆ మంచి పనులు మనము సంఘములో చేస్తూ ఒకరినొకరు పురుగొలుపుకోవాలంటే ఎంకరేజ్ చేసుకోవాలి ఒకరినొకరు. మనము దేవుని పనులు అందరము చేయాలి. సంఘానికి ఎప్పుడు కూడా ఆబ్సెంట్ అవ్వకూడదు. అలాగే సంఘానికి ఆబ్సెంట్ అయిపోయి మంచి భక్తుడు ఆబ్సెంట్ అయిపోయి ఏం చేశాడట, లోకములో కలిసిపోయి ఆ చెడు అలవాట్లకి వీటికి నేర్చేసుకుంటే ఈ ఆబ్సెంట్ అయిన ఈ భక్తుడికి చివరికి ఏమైపోయిందంటే ఆర్టిస్ట్ అంటూ పడిపోయింది. దేవుడికి దూరం అయిపోతే చెడ్డ పని. కాబట్టి దేవుని సమయాన్ని మనము దొంగిలించకూడదు. పదాజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏమని చెబుతుంది, దొంగిలించకూడదు. మరి 24 గంటల్లో 2 గంటల 40 నిమిషాలు నువ్వు దేవుడికి ఇవ్వాలి కదా. ఏ రూపంలో అయినా బైబిల్ చదువు, ప్రార్థన చేసో, ఎవరొకరికి సువార్త చెప్పో, సంగమునకొచ్చో, ఏదో ఒకటి నువ్వు చెయ్యాలి కదా. మరి చెయ్యాలి. మరి దొంగిలించి మనము దొంగ అని పిలువబడతామా? దేవుడికి ఆ మాట మనము ఎంత మాత్రమో అనిపించుకోకూడదు. సంగమునకు రావాలి. చాలామంది ఏం చేస్తారంటే ఆదివారం నాడే పిల్లలకి సెలవు, షాపింగ్కి వెళ్ళాలండి. ఈరోజు షాపింగ్కి వెళ్తే మళ్ళా రేపు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోవచ్చు. సెకండ్ సాటర్డే ఉంటుంది, సెకండ్ సాటర్డే వెళ్ళొచ్చు కదా, ఆదివారమే కావాలి. కొంతమంది ఏం చేస్తారంటే పురుషులు ఏం చేస్తారు, ఆదివారం నాడే కక్కా ముక్క కావాలి వాళ్ళకి. ఆడికి వెళ్ళి లైన్లో నిలబడతారు. ఆడు కొట్టిచ్చేటప్పటికి 10 అయిపోతుంది. ఇంటికి తెచ్చిచ్చేటప్పటికి అమ్మ తల్లి వండడానికి 12 అయిపోతుంది. ఇంక సంఘం ఏముంది అంటే దేవుని యొక్క సంఘానికి ఇవ్వాల్సిన సమయాన్ని దొంగిలిస్తున్నాం. షాపింగ్కి వెళ్తున్నాం, షికార్లకి వెళ్తున్నాం, మనం ఫంక్షన్స్కి వెళ్తున్నాం, ఈ ఇంటి పనులన్నీ చేసుకుంటున్నాం, కానీ దేవుని యొక్క పనిని చేయలేకపోతున్నాము. దేవుడు అంటున్నారు, మీరు నా సమయాన్ని దొంగిలించొద్దు. ఇక రెండవది ఏమిటంటే, సంఘములో వాక్యము దొరుకుతుంది. ఈ వాక్యము మన మనసు మారుస్తుంది, విశ్వాసాన్ని పెంచుతుంది. సంఘములో దైవ సేవకులు, పాస్టర్మ గారు కానీ సేవకులు కానీ వాక్యాన్ని వివరిస్తారు, దేవుని మాటలు పంచుతారు. ఆ మాటల్ని మనం విన్నప్పుడు మనం విశ్వాసములో జీవిస్తాం. ఆదిమ సంఘము ఎంతో చక్కగా వాక్యాన్ని నేర్చుకునేదండి. సంఘము వాక్యమును బోధించేది, విశ్వాసుల వాక్యాన్ని నేర్చుకుని ఆ వాక్యమును ఇతరులకు చెప్పేవారు. సంఘం వృద్ధి చెందేది. అందుకే కీర్తనలో వాక్యం గురించిన చాలా మాటలు రాయబడి ఉంటాయి. 119వ కీర్తనలో మీరు చదువుకుంటే వాక్యం ఏం చేస్తుందట, యవ్వనస్తుల నడకను శుద్ధీకరిస్తుంది. మన హృదయంలో పాపము లేకుండా వాక్యం చేస్తుంది. వాక్యము వ్యసనమున్నవాడు విన్నాడనుకో, ఆ వ్యసనాలు వాడు హృదయంలో నుండి పోతాయి, మంచి మనిషి అయిపోతాడు. అలాగే వాక్యములో బాధలలో నెమ్మదిస్తుంది. దైవ సేవకుడు మాట్లాడిన మాట ఏదో రూపములో బాధలో ఉన్న వారి హృదయంలోకి వెళ్ళి ఓదారుస్తుంది, ధైర్యపరుస్తుంది. వాక్యము చచ్చే స్థితిలో ఉన్న వారిని బ్రతికిస్తుంది. మనము వాక్యము వినే చోటు ఏదంటే సంఘము. యేసు ప్రభు వారు సమాజ మందిరములోనికి కానీ అక్కడ గ్రామాలకి పట్టణాలకి కానీ వెళ్ళి, మార్కు సువార్త 4వ అధ్యాయంలో ఉంటుంది, నేను స్పీడ్కి వెళ్ళిపోతున్నాను, 33వ వచనములో, వారికి వినుటకు శక్తి కలిగిన కొలది అనేకమైన ఉపమానములు చెప్పుచు ఆయన వారికి వాక్యమును బోధించెను అని ఉంటుంది. ఆ ఆకలి మర్చిపోయారు, దాహం మర్చిపోయారు, వారు వింటూనే విన్నారు. వాక్యము మనం వినాలి. ఆదిమ కాలములో బెరయ అనే ఒక సంఘం ఉంది. ఆ సంఘానికి పౌలు శీలలు వెళ్ళారు. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 11వ వచనంలో ఉంటుంది. అది పౌలు శీలలు వెళ్ళి వారికి బోధిస్తున్నారండి. వారికి వాక్యము ప్రతి దినము బోధిస్తున్నారు. బోధించి వాళ్ళు విశ్రాంతి తీసుకోవడానికో భోంచేయడానికో వెళ్తే వీళ్ళిద్దరూ వచ్చారు. వీళ్ళు చెప్పింది నిజమా కాదా అని చెప్పి గ్రంథాలను తిరిగేస్తున్నారట వాళ్ళు చెప్పిన మాటలు. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, వర్క్ చేస్తున్నారు, పేపర్ మీద రాసుకుంటున్నారు. వీళ్ళ నిజ బోధకులా అబద్ధమైన బోధకులా? వాక్యం చెప్తున్నారా, వేరేది చెప్తున్నారా?
అని వారిని పరీక్షించి వారు నిజమైన వారే అని చెప్పి వారిని హక్కున చేర్చుకున్నారు. కాబట్టి మనము బెరయా సంఘము వలె ఏం చేయాలి? మనం వాక్యమును తరిచి ఆ లేఖనాలు అలా ఉన్నాయో లేదో మనము ఏం చేయాలటండి? పరిశీలన చేయాలి. మూడవదిగా చూస్తే సంఘములో ప్రేమ దొరుకుతుంది, ప్రేమ పెంపారుతుంది. నువ్వు అన్యుని ఎవరినన్నా చూడు, వాడికి ఒంటిలో బాగోలేనప్పుడు, ఏదన్నా సిక్ అయినప్పుడు, హాస్పిటలైజేషన్ అయినప్పుడు, కష్టములో ఉన్నప్పుడు మరొక అన్యుడు అతని కొరకు ఏమైనా మొక్కుకుంటాడా? ఈ సంఘములో ఆవిడికి మీకు వాళ్ళకి మీకు ఏమి సంబంధం ఉండదు. పాస్టర్ అమ్మగారు చెప్తారు, అమ్మా ఫలానా అమ్మాయికి జ్వరం వచ్చింది, ప్రార్థనలో పెట్టుకోండి. నీకేం పట్టింది? నువ్వు ప్రార్థనలో పెట్టుకుంటావు, ప్రభువా ఆ కుమార్తెకు జ్వరం వచ్చిందట, జ్వరము తగ్గించు, స్వస్థతని తండ్రి అంటే ఏమిటంటే అది ప్రేమ. ఎక్కడ అలవడుతుంది నీకు ఆ ప్రేమ? బయట ఎక్కడో కాదు, దేవుడు నీ కొరకు నియమించిన సంఘములో ఏర్పడుతుంది ప్రేమ. మానవులు పగతో ద్వేషముతో రగులుపోతున్న ఈ రోజుల్లో ప్రేమ కలిగి ఉండాలంటే మనము సంఘములోనే ఉండాలి, సంఘములోనే ఆ ప్రేమను పంచుకోవాలి. యేసు ప్రభు వారు యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనములో అంటున్నారు కదా, నేను మిమ్మును ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమించవలనని. మనం ఏం చేయాలటండి? ఒకరినొకరు ప్రేమించాలి. అందుకే వాక్యం అంటుంది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. వాడు అన్యుడైనా బాధలో ఉన్నాడంటే, అమ్మా మీకు అభ్యంతరం లేకపోతే, మీరు మరోలా భావించకపోతే, ఒకసారి నేను ప్రార్థన చేయాలనుకుంటున్నాను, పాప కోసం ప్రార్థన చేస్తాను, మీ వారి కోసం ప్రార్థన చేస్తాను. ఇదే ప్రేమ. సంఘంలో నేర్చుకున్న ఈ ప్రేమను నువ్వు బయట అప్లై చేయాలి. అప్లై చేస్తే ఈ ప్రేమ బయటకు కూడా తెలుస్తుంది. అందుకే రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనములో మీ ప్రేమ నిష్కపటమైనదై. కొందరు ప్రేమలు ఎలా ఉంటాయంటే నిష్కపటంగా ఉండవు, కపటముతో కూడుకున్నవై ఉంటాయి. చాలామంది మా ఇంటికి వచ్చారు, మీరేం తెచ్చారు? మీ ఇంటికి వచ్చాము, మాకేం పెడతారు? ఇది ప్రేమ కాదు. ఇది ప్రేమ కానే కాదు. మన ప్రేమ దేవుని ప్రేమ, అగాపే ప్రేమ. కాబట్టి నిష్కపటమైనదై ఉండవలెను, చెడ్డదానిని అసహించుకొని. మనం దేన్ని అసహించుకోవాలట? మన హృదయం ఎప్పుడు చెడ్డవాటిని ఉత్పత్తి చేయకూడదు. వాడిని ఎలా మోసగించాలి, మనం టక్కరితనాన్ని ఎక్కడ ప్రదర్శించాలి, మనం తెలివైన వాళ్ళుగా ఎలా నిరూపించుకోవాలంటే, నువ్వు చెడ్డను అభ్యాసం చేస్తున్నట్టే నువ్వు ప్రేమను చూపించు. మంచిదానిని హత్తుకోవాలి. మనం ఏం చేయాలటండి? మంచిదానిని హత్తుకోవాలి. దేవుడు చూపే ప్రేమను మనము చూపాలి. అంటే సంఘములో మనకేం దొరుకుతుందంటే ప్రేమ, దేవుని ప్రేమ దొరుకుతుంది. ఆ ప్రేమ మన అందరి మధ్య బలపడుతుంది. ఆ ప్రేమ మనల్ని దాటి లోకములో నశించిపోతున్న వారి దగ్గరికి వెళుతుంది. ఇక ఆఖరుగా చూస్తే నీ ప్రార్థన వినే చోటు సంఘము. నువ్వు వ్యక్తిగతంగా ఇంటి దగ్గర ప్రార్థన చేసుకుంటావు, నీకు ఎన్నో రకాల ప్రార్థనలు ఉంటాయి. దేవుడు ఒక సియోనులో నుండి నీ మొరనేను. సియోన్ అంటే ఏంటి? దేవుని ఆలయం ఉండే చోటు. సొలొమోను రాజు ఏం చేశాడంటే దేవుని ఆలయాన్ని కట్టాడు. కొన్ని లక్షల జంతువులను బలిచ్చేసాడండి. ప్రతిష్ఠ జరిగిపోయింది. ఆలయం ప్రతిష్ఠ జరిగిపోయి ఒక రోజు పడుకున్నాడు. పడుకున్న తర్వాత దేవుడు ఆయనకి దర్శనమిచ్చేశాడు. దేవుడు ఏం చేశాడండి? దర్శనమిచ్చేశాడు. ఇదిగో కరువులు వచ్చినప్పుడు ఈ సంఘములోకి వచ్చి ప్రార్థన చేస్తే వారికి కరువు లేకుండా చేస్తాను. రోగము కలిగినప్పుడు ఈ సంఘమునకు వచ్చి ప్రార్థన చేస్తే వారు రోగము నుండి స్వస్థపరుస్తాను.
దేవుడు గొప్ప అద్భుతాలు ఆ సంఘములో చేస్తున్న ప్రార్థనలకు ఇస్తానంటున్నాడు. నీ కుటుంబంలో ఏ అవసరం ఉంది, ప్రతి సందర్భములోనూ ఈ సంఘమునకు వచ్చి నువ్వు మొరబెట్టుకున్నప్పుడు దేవుడు తప్పకుండా ఆ కట్టిన కట్లను పెంచుతాడు. ఆ కట్టిన కట్లను ఏం చేస్తాడట? ఏ ఆశీర్వాదం అయితే నీకు చేరకుండా ఉంటుందో ఆ ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇస్తానంటున్నాడు. 2వ దినవృత్తాంతాల్లో 7వ అధ్యాయము 15వ వచనములో ఈ మాట మనకు చెప్పబడి ఉంటుంది. ఈ స్థలమందు చేయబడు సొలొమోన్, ఈ స్థలమందు చేయబడు ప్రార్థనల మీద నా కనుదృష్టి నిలిచెను, నా చెవులు దానిని ఆలకించును. నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లు, నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లు నేను దాన్ని కోరుకొని పరిశుద్ధపరచితిని, నేను దానిని కోరుకొని పరిశుద్ధపరచితిని. స్థలమేటండి? దేవుడు కోరుకున్న స్థలము, పరిశుద్ధపరుచుకున్న స్థలము. నువ్వు వచ్చి ఇక్కడ ప్రార్థన చేస్తే ఏమంటున్నాడట? నీ మీద కను దృష్టి ఉంచుతానంటున్నాడట. దేవుడి చూపు ఎవరి మీద పడుతుంది? నీ మీదే. నువ్వు చేస్తున్న ప్రార్థనలకే నా చెవులు దానిని ఆలకించాను. నా చెవులు దాన్ని నేను వింటాను, నిన్ను చూస్తాను, నీ బాధను నేను తీరుస్తాను. దేవుడికి మహిమ కలుగును. ఇలాంటి దేవుని యొక్క ప్రత్యక్షత మనకు కలుగుతుందండి. ఆఖరుగా మనం చూస్తే అపోస్తుల కార్యాలు 22వ అధ్యాయం 17వ వచనములో పౌలు ఒక సాక్ష్యం చెబుతున్నాడు. ఆ సాక్ష్యములో ఆయన ఏమంటున్నాడంటే, అంతటా నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి దేవాలయములో ప్రార్థన చేయుచుండగా పరవశుడనై ప్రభువును చూచితిని. నీకు ఈ మందిరములో ప్రార్థన చేస్తున్నప్పుడు నీకు నీ హృదయము శుద్ధి గలదైతే ఎవరిని చూసేస్తావట? డైరెక్ట్గానే ప్రభువునే చూసేస్తావట. ప్రధాన పాపిని నేను అన్నాడు. ఎవరు? పౌలు. ప్రధాన పాపినైన పౌలే ప్రభువును చూసినప్పుడు నువ్వు చూడగలవు. ఎప్పుడు చూడగలవు? దేవుని వాక్యం అంటుంది, హృదయ శుద్ధి గలవారు వారు దేవుని చూచెదరు. ఎవరు చూస్తారటండి? ఎక్కడికి వచ్చి నీ హృదయం పరిశుద్ధపరుచుకొని ప్రార్థన చేసినప్పుడు అక్కడే నువ్వు దేవుని దర్శనాన్ని పొందావు. అంటే సంఘము నీ ప్రార్థనలు వినే చోటు, సంఘము దేవుడు నిన్ను చూసే చోటు, సంఘము ఇంకా చూస్తే ఏటట్టది? ప్రభువును దర్శించే చోటు. నువ్వు ఆయన్ని చూడగలవు.